నమస్కారం సార్. నమస్తే. హాయ్ విజయ్, ఎప్పుడు వచ్చారు? వెల్కమ్ సార్. హలో సార్. హలో రవి. హాయ్. వెల్కమ్ సార్. వెల్కమ్. రండి సార్. అసోసియేట్ డైరెక్టర్ నేను వస్తున్నాను. సరే సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ రవి. సార్. గుడ్ మార్నింగ్. విజయ్ సార్ రేపు గుడ్ మార్నింగ్ సార్. మనమందరం కలిసి. రే మెల్లిగారండ్రా. జాగ్రత్త, ఎందుకలా పరిగెత్తుకొస్తున్నారు? అమ్మా, మన ఊర్లో షూటింగ్ జరుగుతుందంట. షూటింగ్? అవును. హీరో ఎవరో తెలుసా? ఎవరు? నాన్న ఫ్రెండ్ సూపర్ స్టార్ అశోక్ కుమార్. సూపర్ స్టారా? అవునమ్మా, స్కూల్ అంతా ఇదే టాపిక్. దేవుడా, ఇంత చిన్న ఊరికి అంత పెద్ద హీరో వచ్చాడా? అయ్యో, మేము ఆయన ఇప్పుడే చూడాలి. ఆయనతో పాటు ఫోటో దిగాలి. నాన్న ఇప్పుడే తీసుకెళ్ళి చొక్కా వదలరా. నాన్న ఆయన్ని మన ఇంటికి పిలుద్దామా? వద్దొద్దు, మన ఇల్లు చూస్తే ఆయన పారిపోతారు. మనమే ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం. ఓకే ఓకే కరెక్ట్. మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తావో చెప్పు నాన్న. ఉండమ్మా, ఇప్పుడే కదా ఊళ్ళోకి వచ్చాడు. షూటింగ్ మొదలైనాక తీసుకెళ్తా. హై జాలీ, మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు ఫోటో దిగచ్చు. నేను సెపరేట్ గా ఆయనతో ఫోటో దిగుతా. సూపర్ స్టార్. ఏమండి, పిల్లలతో పాటు నన్ను కూడా తీసుకెళ్తారు కదా? చెప్పండి. నాన్న, వాళ్ళని మాత్రమేనా, నన్ను తీసుకెళ్ళరా? ఓ తీసుకెళ్తా. నిన్ను, మీ అమ్మని, ఈ మేకల్ని, ఈ కోళ్ళని, ఇంట్లో అందరినీ తీసుకెళ్తా. నేనెవరో తెలుసా? ఎవరనుకొని కూర్చోబెట్టారా? ఇంటికో సెట్ నాటనరా అంటే మీసాలు సెట్లో పెంచేస్తారా? బొబ్బుల పుల్లో ఎన్టీఆర్ లో వస్తే దసరా పుల్లలో ఏఎన్ఆర్లో మార్చేస్తానరా? ఏంట్రా నా మిస్ ఇలా చేసావు? ఏ ఫేస్ కి ఏ మీసం సూట్ అవుతుందో ఈ బార్బర్ కే బాగా తెలుస్తుందిరా. లావ్ ఫేస్ కి బొద్దు మీసం, ఫ్లాట్ నోస్ కి చిన్న మీసం, చార్లీ చాపిన్ లా పొట్టిగా ఉంటే చిట్టి మీసం, చైనా వాళ్ళ ముఖం సొట్టలా ఉంటే గ్యాప్ వచ్చి సైడ్ మీసం. ఏంటి నోట్ చేసుకుంటున్నావా? ఏది చేసుకో. అందరినీ తీసుకొచ్చి బండి ఎక్కించండి. ఎవరు మీరు మా పోలీసులు కొడుతున్నారు? డూప్లికేట్ పోలీసులు పెట్టి జుట్టు కదిరిస్తావా? మేము నిజమైన పోలీసు. మా ఎస్పీ గారు మెసేజ్ పంపించారు. ఎస్పీ గారా? మా ఎస్పీ గారికి మెసేజ్ తీస్తావా? ఎస్పీ గారా, నేనేం తప్పు చేశాను సార్? మరీ బ్యాడ్ గా ఉన్న మీ ఫేస్ ని కొంచెం బెటర్ చేశాను, అంతే కదా? ఏరా, ఈ చేతికో గ్లౌజ్, దానికో ఉంగరం, దానికో వాచ్. ఈ చేతులతోనే కదా అందరికి కటింగ్ చేసావు. ఇంకెప్పుడు నువ్వు ఎవరికి కటింగ్ చేయకూడదు. ఏమండి, రేపే ఆయన్ని చూడటానికి మిమ్మల్ని తీసుకెళ్తారా? ఏంటి దేవి, నువ్వు కూడా పిల్లల్లాగా? ఏమైందండి? ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నాం. ఈ మధ్యకాలంలో ఎంతమందిని కలిసి ఉంటాడో. ఇప్పుడు వెళ్ళి నేనే నీ పాత స్నేహితుడు బాలునంటే ఎలా గుర్తుపడతాడు? పైగా ఇప్పుడు అతని చుట్టూ అంత గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉండుంటారు. నేను వెళ్ళి అతని ముందు నించుంటే ఒకవేళ గుర్తుపట్టినా పట్టినట్టు నటిస్తే అంతగా గుర్తుపట్టాడే అనుకో, నా పరిస్థితి చూసి ఏదో సహాయం కోసం వచ్చాడని మెడబట్టుకుని బయటికి కెంటేస్తే ఆ అవమానం నేను తట్టుకోలేంది. నేను వెళ్ళను. మరి పిల్లలకి ఎందుకండి తీసుకెళ్తానని ఆశ పెట్టారు? కొన్నాళ్లే కదా అతను ఊళ్ళో ఉండేది. ఆ తర్వాత ఎలాగో వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా నేను ఏదో చెప్తాలే, నువ్వు బాధపడకు. వెల్కమ్ సార్. ప్లీజ్. ఎక్కడ షూటింగ్ రేపు? రేపు పొలంలో షూటింగ్ సార్. హీరోయిన్ కి రిటార్ట్ ఇచ్చేసి. ఓ, ఇక్కడ నుంచి ఎంత దూరం? ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 12 కిలోమీటర్స్. నేను ఎప్పుడు రెడీ అవ్వాలి? 7:30 ఆన్ ద స్పాట్ విత్ మేకప్. 7:30 ఆన్ ది స్పాట్. డైరెక్టర్ గారు వచ్చారా? డైరెక్టర్ గారు ఈవినింగ్ ఫ్లైట్ కి వస్తున్నారు. బిజీ మ్యాన్. ఓకే ఓకే. మిమ్మల్ని కలవడానికి కలెక్టర్ గారు వచ్చారు సార్. కలెక్టర్ నాకు ఎక్స్క్యూజ్. దేర్ షుడ్ బి నో కన్ఫ్యూజన్. సార్ ఐ యామ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జమీర్ బాషా. ఓ, సలాం అలైకుం. వాలేకుం సలాం. తష్రీఫ్ రఖియే. శుక్రియా.
ఏం తీసుకుంటారు? ఏం వద్దు, థ్యాంక్ యూ సార్. ఏమిటి ఇలా వచ్చారు? సార్ మీరు షూటింగ్ కోసం వచ్చిన ఈ ఏరియా తమిళనాడుకి బోర్డర్. ఇదంతా నక్సలైట్స్ తిరిగే ప్రదేశం. అంతేకాకుండా వాళ్ళ నుంచి మీ లైఫ్ కి థ్రెట్ ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నాకు లైఫ్ థ్రెట్? నో నో నో, ఇట్ మే బి ఫాల్స్ కాదు న్యూస్. సార్, ఇది ఢిల్లీ నుంచి మాకు వచ్చిన ఆర్డర్. అంతేకాకుండా ఈ షూటింగ్ పూర్తయ్యేంత వరకు మీకు జెడ్ కేటగిరీ ప్రొటెక్షన్ కల్పించమని చెప్పారు. జెడ్ కేటగిరీ? అందుకని దయచేసి ఈ షూటింగ్ పూర్తయ్యేంత వరకు పరిచయం లేని వారిని దగ్గరకు రానివ్వకండి. సార్, జనాలు కష్టపడి రైలు ఎక్కి బస్ ఎక్కి మమ్మల్ని చూడడానికి హైదరాబాద్ వస్తారు. మేము వాళ్ళకు దొరకం. మేము వాళ్ళ ఊరు వచ్చి వాళ్ళని చూడకపోతే ఎలా సార్? సార్ ప్లీజ్, మీరు మీ షూటింగ్ చేసుకోండి, మమ్మల్ని మా డ్యూటీ చేయనివ్వండి. ఒకవేళ మీకు ఏదైనా జరగకూడదు జరిగితే దాన్ని ఫేస్ చేయాల్సింది మేమే కదా. ఐ ఫీల్ పిటీ ఫర్ దెమ్. గుడ్ మార్నింగ్ సార్. మిస్టర్ సత్యానంద్ సార్, ఈయన షూటింగ్ తమిళనాడు బోర్డర్లోను ఆంధ్ర బోర్డర్లోను జరుగుతుంది కదా. సెక్యూరిటీ కోసం 2 స్టేట్ల పోలీసులు వచ్చారా? వచ్చారు సార్. ఎందుకైనా మంచిది, ఈ షూటింగ్ పూర్తయ్యేంత వరకు మీరు డైలీ స్పాట్ లోనే ఉండండి. షూర్ సార్. థ్యాంక్ యూ. యు మోస్ట్ వెల్కమ్ సార్. ఆ బ్యారిగేడ్ దాటి ఒక్కళ్ళు కూడా రాకూడదు. ఎస్ గెస్ట్ హౌస్ చుట్టూ మన వాళ్ళు ఉండాలి. ఎస్ సార్. ఏంటి? అయ్యగారు అయ్యగారు అయ్యగారు, మన ఊరు సూపర్ స్టార్ వచ్చాడు. సూపర్ స్టారా? సూపర్ స్టారా? సూపర్ స్టారా? అవును సార్. మన ఊరు? అవును సార్. ఇక్కడే ఉండి 40 రోజులు షూటింగ్ కూడా చేస్తారంట. అయితే మనం జంబరాజ్ పైన కలిసే అవసరం లేదన్నమాట. అది జంబారా హిల్స్ కాదురా, బంజారా హిల్స్. అదే అది ఏ హిల్స్, కానీ మన ఊరికి రావటమే చాలా గొప్ప. మనం ఆయన ఎట్లా కలవాలరా? అదేంటి గారు, ఈ ఊరికి మీరే పెద్ద దిక్కు, మిమ్మల్ని నా పెద్ద వరకు ఉంటుంది. వెళ్దాం పదండి. సార్, ఊరు బయట షూటింగ్ జరుగుతుంది. మనం స్ట్రైట్ గా అక్కడికి వెళ్దాం. మీతో సినిమా తెస్తామని చెప్దాం. కాల్ షీట్లు తెచ్చుకుందాం. ఏం షీట్లు? మనం పేపర్లో చూస్తుంటామే, మనం డబ్బులు ఇస్తే వాళ్ళు ఏదో షీట్ ఇస్తారు, అదే కాల్ షీట్. మనకు ఆ షీట్లు వెంటనే కావాలరా. సూపర్ స్టార్ తో పిక్చర్ మొదలు పెట్టాలి. నిర్మాతగా నా పేరు సిరిసిల్ల ధర్మరాజు అని పేరు పడుతుంది. అది మీ అయ్య పేరురా. నా పేరు సిరిసిల్ల ధర్మరాజు అని వస్తుంది. మీ పేరు అలా బయటకు వెళ్ళిపోతుంది. నా పేరు పెద్ద అక్షరాలతో లోపలికి వస్తుంది. డైరెక్టర్, వెకేషన్ వెళ్దాం పదండి. వెకేషన్ కాదు, లొకేషన్. అక్కడికి వెళ్దాం పదండి. పదండి సార్. ఆదివారం సూపర్ స్టార్ ని చూపించడానికి తీసుకెళ్తా అన్నావు కదా, రా వెళ్దాం. కానీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు కదమ్మా. షూటింగ్ తాటితోపుల్లో జరుగుతుందని ఊళ్ళో చిన్న పిల్లని అడిగినా చెప్తాను నాన్న. అది నాకు తెలుసమ్మా, కానీ కొండ పైన జరుగుతుందో నది పక్కన జరుగుతుందో తెలియదు కదా. అవన్నీ ఆ ప్లేస్ కి వెళ్ళి తెలుసుకోవచ్చు. నువ్వు కథలు చెప్పుకు పద. సరేనమ్మా, ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళి రోజంతా ఎండలో నుంచి జ్వరం గిరం మీకు వచ్చేస్తే? టైఫాయిడ్ వచ్చినా పర్లేదు, మర్యాదగా మమ్మల్ని తీసుకెళ్ళు. సరే 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 సరే, ముందు నేను వెళ్ళి కుటుంబంతో వస్తాను, పర్మిషన్ తీసుకుని మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తానే. సరేనమ్మా? సరేనండమ్మా. సరే సరే, ఓకే. ఇవాళ తప్పించుకున్నా. ఏట్రా ఊళ్ళో ఎవరు లేరు, ఏదో పల్నాటి యుద్ధానికి వెళ్ళినట్టు. అందరూ దుకాణాలు మూసుకొని షూటింగ్ చూడడానికి పోయారు. నేను బాలు మాత్రమే ఇక్కడ ఉండిపోయాం. అలా చూడరా, మన విజయ్ కుమార్. అవునరా, నయనతార అదిరిపోయిందిరా. మన సూపర్ స్టార్ కనపడ్డేంట్రా? అన్నా అశోక్ అన్న, నయనతారనే ఏం చూస్తావు, కాస్త మమ్మల్ని కూడా చూడన్నా. నేను షూటింగ్ చేయాలనుకున్న లొకేషన్ లో వీళ్ళు షూటింగ్ చేస్తున్నారు. నేను ఇంకెవరు చూడని లొకేషన్ చూసుకోవాలి. ఆయన ఎవరు అనుకుంటున్నావు? ఎవరైతే నాకంటే పక్కన నుంచి మర్యాదగా మాట్లాడు. ఆయన తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? జరుగుతాయా? ఏంటో ఏంటి, ఊరు పెద్దలతో ఎట్లా మాట్లాడాలో తెలీదా? ఏంటి ఏంటో మూసుకుని పోరా. మా అయ్యగారు సినిమా తీసి ఊరికే గొప్ప పేరు తేవాలనుకుంటే ఆయన రానివరా? అయ్యగారు మీరు రండి. తప్పని గ్రాండ్ ఓపెనింగ్. సార్, షూటింగ్ ప్యాకప్ అయి వీళ్ళు ఊరెళ్ళిపోయే లోపు సార్తో కలిసి ఒక ఫోటో తీసుకుంటే ఏం లేదు, ఈ డ్రెస్ వేసుకున్నందుకు ఒక అర్థం ఉంటుందని. 31/4 take 1. అలా చూడు, టపిమని చెక్ బొట్టు కొట్టాక షూటింగ్ మొదలవుతుంది. క్లాప్, యాక్షన్. ఇట్లా చూడండి, సాయంత్రానికల్లా ఈ పొలంలో పని మొత్తం పూర్తి కావాలా. అందుకని మీరు చురుగ్గా పని చేయాలా. అట్లా చేస్తేనే ఈ పని పూర్తి చేసి మనం వేరే పొలానికి పని చేయగలం. ఇక్కడ వ్యవసాయం జరగకూడదు. అందరినీ అర్జెంటుగా ఖాళీ చేయమను. ఈ స్థలం నేను కొనుక్కున్నాను.
ఇక్కడ పెద్ద ఐటీ పాక్ రాబోతోంది. ఈ బంజరు భూమిని నమ్ముకునే మేమంతా బతుకుతున్నామమ్మా. ఇప్పుడు మీరు వచ్చి ఈ భూమిని నేను కొన్నాను మీరు వెళ్ళిపోండి అంటే మేమంతా ఎక్కడికి వెళ్ళి బతకాలమ్మా? వ్యవసాయం చేస్తే గాని మాలాంటి పేదోళ్ల బతుకులు తెల్లారువమ్మా. అంతా మా కర్మ. ఈ స్థలం నేను 3 కోట్లకు కొన్నాను. ఎల్లుండే రిజిస్ట్రేషన్. హలో మేడం, మీరు 3 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చి ఈ పొలాన్ని బ్లాక్ చేశారు. కానీ మా బాస్ 3 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ పొలాన్ని రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక్కడ ఐటీ పార్క్ కట్టలేరు, ఓన్లీ వ్యవసాయం. ఎవరు నువ్వు? సింహ, నరసింహ. పార్ట్ 2. ఇదే కాదు, చుట్టుపక్కల ఇంకా ఎన్నో ఎకరాలు కొని హైటెక్ సిటీగా మారుస్తాను. ఇంకెక్కడెక్కడ స్థలాలు కొన్నారు? వైజాగ్ లో 200 ఎకరాలు కొన్నాను. విజయవాడలో 100 ఎకరాలు, హైదరాబాద్ లో 150. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇంకా ఎన్నో స్థలాలు కొంటాను. అందరూ ఆ స్థలం మాది, ఈ స్థలం మాది అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ కొన్నవాళ్ళు శాశ్వతం కాదు, ఉన్న స్థలమే శాశ్వతం. ఉన్న పొలాలన్నీ అన్యాయంగా ఆక్రమించి అక్కడ బిల్డింగ్స్ కట్టి హైటెక్ సిటీగా మారిస్తే తర్వాత మీ వారసులందరూ అన్నం బదులు మాత్రలే తిని బతకాల్సి వస్తుంది. మీ డబ్బుతో ప్రపంచంలో దేనికైనా విలువ కట్టగలరు, కానీ ఆకలి తీర్చే అన్నానికి విలువ కట్టలేరు. ఒకటి అర్థం చేసుకో, తిన్న తిండి ఒంట్లోనే ఉండిపోతే ఒళ్ళు చెడిపోతుంది. సంపాదించిన డబ్బు ఇంట్లోనే ఉంటే ఇల్లు చెడిపోతుంది. బతుకు, 10 మందిని బతికిస్తూ బతుకు, 10 మంది బతుకు చెడగొడుతూ బతక్కు. తెలుసుగా నా దారి రహదారి. ఏంటి ఒళ్ళంతా అదురుతుంది కదా? ఇదే మన స్టైల్. వస్తా. ఓకే అనుకుంటా. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ మిస్టర్ అశోక్ కుమార్. థ్యాంక్ యూ సార్. అదే ఏమి మంచితనం, ఏమి మర్యాద, ఏమి గొప్పతనం. అబ్బబ్బబ్బబ్బ, భగవంతుడు అందుకే ఒక్కొక్కరిని పుట్టిస్తుంటాడన్నమాట. ఎవరి గురించి అండి మీరు మాట్లాడుతుంది? సూపర్ స్టార్ గురించి. సూపర్ స్టార్ గురించి. ఎంత సాదాసీదాగా ఉన్నాడు, అంత గౌరవిస్తాడు అనుకోలేదు. నా పేరు చెప్పగానే ఠక్కులు లేచి మీ గురించి చాలా గొప్పగా విన్నానండి అని కూర్చోమన్నాను నన్ను. అంతే. అబ్బో అబ్బో, నా ఒళ్ళు పులకరించిపోయిందిరా. నిజంగానా? నిన్న కాక మొన్న వచ్చి ఒళ్ళు రుచుకుంటా ఉన్నారు. ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఉన్నాడయ్యా. అబ్బబ్బ, నిజంగా సూపర్ స్టార్ అనయ్యా. నేను మీతో ఒక సినిమా చేయాలండి అన్నానంతే. ఆయన ఎంబటే లేచి నిలబడి అదేదో షీట్ ఇచ్చాడు. ఏం షీట్? అదే కాల్ షీట్ ఇచ్చాడు అనమాట. అది ఇచ్చిన తర్వాత నేను మా ఇంటికి భోజనానికి రమ్మని పిలిచాను. వెంటనే వస్తాడు. భోజనానికి నీకు ఎన్ని స్కాచ్లు కావాలి అని అడిగారు. ఇది కొంచెం ఎక్కువైంది రే, ఇది కొంచెం ఎక్కువైంది. ఎవరిని రానవట్లేదు, షూటింగ్ దగ్గరికి ఎవరిని రానవట్లేదు. ఇదిగో 300 గజాల అవతల చుట్టూ పోలీసులు. సీఎం దగ్గర ఉంటారు చూడు, బ్లాక్ డ్రెస్ వేసుకుని గనలట్టుకుని, వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే అయ్యగారు సూపర్ స్టార్ కలిసి వచ్చారని చెప్తుంటాను. ఈయన పోలీసులు కేరీని కుట్టట్టు కొట్టి తంతారు మధ్యన. అవునా? ఈయన పరిగెట్టేప్పుడు పంచి కూడా ఊడిపోయింది కదా, చూసానా? ఆ పంచి ఆరిపోయింది కదా, ఈ పంచి ఎవరిదే? అది నాదే, అందుకోసం నేను జీప్ దిగలే కదా. అరే బండి తీయండి. చూడలేరా సంగతి నేను తర్వాత చెప్తాగా. ఒడ్డి మీద వడ్డీ తగిలిస్తే అప్పుడు గుర్తొచ్చింది రాయలకి. ఆయన్నే పంచోడు తీసి పరిగెత్తించారంటే నాలాంటి వాడు వెళ్తే ఏం జరుగుతుందో.